దేవుని బిడ్లారా, క్రైస్తవ జనాంగమా, దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆయన కృప మీకు సమృద్ధిగా ఉండునుగాక. దేవుడు మీ శ్రమలన్నిట్లో నుంచి విడిపించునుగాక. మీ కష్టాలన్నిట్లో నుంచి విడిపించునుగాక. మీ చేతి పనులన్నిటినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఎల్లకాలం మీతో ఉండే దేవుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు. అందుకే మీరు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఎంత అద్భుతం కలుగుతుందో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా గ్రంథము విలాప గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనము 32వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడును. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో ఏం తెలియపరుస్తున్నాడంటే, జనుల బాధను చూసి జాలిపడు దేవుడు. తన యొక్క జనుల బాధను చూసి దేవుడు ఏమవుతున్నాడంటే జాలిపడుతున్నాడు. దేవుడు జాలిపడుతున్నాడు అంటే మనకు ఎవరు కూడా జాలి పడరు. గుర్తుంచుకోండి, దేవుడు తప్ప మనకి లోకంలో ఎవ్వరు కూడా జాలి పడరని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. కాబట్టి మన ఎడల జాలి పడుతున్న దేవుడు అద్భుతమైన దేవుడు. ఎలా జాలి పడుతుండో మరొక లేఖన భాగం చదువుతాం. 103వ కీర్తన 13వ వచనము ఈ రీతిగా వ్రాయబడింది. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలిపడునంటున్నాడు. ఒక తండ్రి తన కుమారుని ఎడల జాలి పడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆ కుమారుని కన్నాడు కాబట్టి. ఆ కుమారునికి వచ్చిన బాధలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు చూస్తే జాలి పడుతున్నాడు. అలాగే దేవుడు తన యందు భయభక్తుల వారి ఎడల జాలి పడునంటున్నాడు. అంటే దేవుని యందు నువ్వు భయము, భక్తి కలిగి ఉంటే నీ ఎడల జాలి పడతాను రాస్తున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు. మొదటి మాట. రెండవ మాట తెలియపరుస్తున్నాడు, తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడును అంటున్నాడు. చూసారా, దేవుడు చెప్తున్న మాట, తన యొక్క కృపా సమృద్ధిని బట్టి జాలి పడును రాస్తున్నాడు. నిజమే, దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి మన ఎడల ఏం చేస్తాడంటే జాలి పడుతున్నాడు. అందుకే మనుషులలో జాలి ఉండదు. కఠిన మనసు గలవారు. కాబట్టి ఈ కఠిన మనసులు జాలిపడరని నీకు తెలుసు, అయినా కూడా మనుషుల మీద ఆధారపడతావు. కానీ అదే దేవుని మీద ఆధారపడు. దేవుని దయను సంపాదించు. ఫస్ట్ దేవుని యొక్క దయను సంపాదించుకొని ఆయన కృపలో నీవు వర్ధిల్లుతూ ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పుడు దేవుని దయందును, మనుషుల దయందును నీవు మంచివాడు అనిపించుకునే కృపను దేవుడిస్తాడు. అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడిని విడిచే దేవుడు కాదు. యెహోషువతో కూడా మాట్లాడతాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వరకు మనం చదివితే అర్థమవుతుంది. నీ బ్రతుకు దినం ఎదుట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవజాలడు. మోషేకు తోడైన నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను అని మాట్లాడుతున్నాడు. అంటే అంత గొప్ప దేవుని కలిగిన మనం ఒకసారి మనం తీర్మానం చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం. మరి దేవుడు మనతో ఉన్నాడు. మరి ఆ దేవునికి మనం కృతజ్ఞతలు, స్తోత్రములు,
వందనములు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు ప్రభా మమ్మల్ని విడిచే దేవుడు కాదు. మమ్మల్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు. మా ఎడల మీరు జాలి పడుతున్నారు. మీ కృపా సమృద్ధిని బట్టి మాకు జాలి చూపుతున్నారు. అందుకు మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని కలిగిన మేము ధన్యులము. అయ్యా, మేము కుడి ఎడమకు తోలకుండా సహాయం చేయండి. మనుషుల మీద ఆధారపడకుండా, మా శక్తి జ్ఞానం మీద మేము ఆధారపడకుండా మీ మీద ఆధారపడే కృపను దయచేయమని అడుగుతున్నాం. మీ ఆశీర్వాదాలతో నింపి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా అడుగుతున్నాం. ఇక వినబోతున్న వారికి కూడా మీ దీవెనలు, మీ ఆశీర్వాదం గ్రహించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.